ఎరా సిబిఎస్ గొట్టం, ఎలా ఉన్నావురా? ముసలి నా గొట్టం, ముసలి నా కొడక, బట్టబుర్ర నా కొడక. ఏదో ప్రెగ్నెంట్ అయినట్టు ఆ పొట్ట ఏంట్రా చెత్త నా కొడక. అంత పొట్ట వేసుకుని నువ్వు మాట్లాడడానికి వచ్చేస్తావు. సిగ్గులేనిదవా? సిగ్గు శరం లేకుండా ఆ పొట్ట ఒకటి వేసుకొని నీ ఎదురుగుంటా ఒక చెత్త నా కొడుకు ఆడొకడు. ఆడికి ఎంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నావో నువ్వు తెలియదు, కానీ ఆడు ప్రతిదీ ఆడ వెనకాల నుంచి చెప్తూ ఉంటాడు. ఆడికి నీకులా దమ్ము ఉంటే వీడియోలోకి వచ్చి మాట్లాడమను. ఎందుకంటే కెమెరా వెనకాల ఉండి నీకు చెప్తూ ఉంటాడు. నీకంత అందరినీ నువ్వు అంత అలా పొగుడుతావు కదరా. నువ్వు పొగిడేటప్పుడు మరి నీకు గుర్తుండవరా? నీకు వాళ్ళు ఏమేమి ఉన్నారో, వాళ్ళని ఏమేమి ట్రోల్ చేయాలో నీకు గుర్తుండదా? వెనకాల నుంచి ఒకటి చెప్పాలి. మళ్ళీ నీకు ఒకటి చెప్తేనే కానీ మనకి బుర్ర పని చేయదు. మళ్ళీ నువ్వు వీడియోలోకి వచ్చేసి నువ్వు వీడియోలు చేస్తూ ఉంటావు. చెత్త నా కొడక. ముందు ఆడారు యాక్షన్లు మానే. ఆడారు నా కొడక. నీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్గా మగవాళ్ళ చేర. చెత్త నా కొడక. ఆ బట్టలు కట్టుకోవడం ఏంటి, మెల్లగా వేసుకోవడం ఏంటి లుచ్చా. నువ్వు మగోడువా గేనా కొడకురా నువ్వు అసలు. అమ్మ అన్నట్టు అమ్మ అన్నది నిజమే కదా లుచ్చా నా కొడక. నువ్వు గేనా కొడుకు అనుకుంటా. అందుకనే కదా అమ్మ నిన్ను ఎంత తిట్టినా నువ్వు మారట్లేదు. అసలు డబ్బుల కోసం, వ్యూస్ కోసం, యూట్యూబ్ కోసం అవి చేసి ఆ పనులేంట్రా పనికి మాలిన కొడక. అమ్మాయిలా రెడీ అవ్వడం, మెల్లగా దండలు వేసుకోవడం, ట్రోల్ చేయడం. సిగ్గు శరం లేదారా నీకు? నీకేమైనా ట్రోల్ చేయాలని ఉంటే డైరెక్ట్గా చేరే. చెత్త నా కొడక. ఆ వీడియో ఏంటి, యాక్షన్లు చేయడం ఏంటి? నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే చెత్త నా కొడక, నువ్వు నిజంగా చెర్రీ శతాక్షి అయినా, ఎస్ఆర్కే సాయిబాబా అమ్మ అయినా సరే, వాళ్ళ ఇంటికి వెళ్ళి డైరెక్ట్గా ట్రోల్ చేయి. అంతేగాని ఎక్కడెక్కడికో ప్లేసులకి వెళ్ళి ఇది అమ్మ ఇల్లు, ఇది అమ్మ హోటలు, ఇది ఎస్ఆర్కే అమ్మ పెట్టుకోబోయే హోటలు, ఇది చెర్రీ శతాక్షి వాళ్ళు ఉండే అపార్ట్మెంటు, వాళ్ళ ఇల్లు, అయినా నీకు ఎందుకురా బోసడికి నా కొడక. దమ్ము ధైర్యం ఉందనుకో నీకు. మగోడువే కదా. మగోడు అయినప్పుడు అలాంటి ఆడార్ యాక్షన్లు మాడేసి మగోళ్ళ చేర. చెత్త నా కొడక. మగోళ్ళ చేస్తే ఎవడొకడు చూస్తాడు. సబ్స్క్రైబ్ చేయమండం, వ్యూస్ పెంచుకోవడం, వచ్చిన డబ్బులు వాళ్ళకేళ్ళకి పనిచేస్తున్నావా నువ్వు పెంచే రకాను కదరా చెత్త నా కొడక. నువ్వు వాళ్ళ దగ్గర దెంగే రకాను నువ్వు డబ్బులు ఎవరికి ఇస్తున్నావురా? మళ్ళీ నీకు 75,000 జీతం. 75,000 ఏ గూట్లేగాడు ఇస్తున్నాడు రా నీకు 75,000? నువ్వు నీ ఓటం చెత్త నా కొడక. ఇంత పొట్ట ఒకటి వేసుకుని ప్రెగ్నెంట్లా వచ్చేస్తావు. చెత్త నా కొడక. సిగ్గులేదారా నీకు ఆడదానిలాగా రెడీ అవ్వి అలా చేయడానికి? వీడియోస్ కోసం, వ్యూస్ కోసం ఏదైనా చేస్తావు నువ్వు. అంతే కదా నువ్వు చెప్పేది. దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే ఇలా బట్టలు వేసుకుని చెయ్యండి అంటున్నావు ఏంట్రా? మొన్న బట్టలు అవి ఇవి వేసుకుంటే వ్యూస్ రావరా చెత్త నా కొడక. నేనేదో బాగా మాట్లాడేస్తున్నాను, నేనేదో ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాను అనుకుంటున్నావేమో. నిన్ను ఎర్రపూకులా చూసి జనాలు చూస్తున్నారు అంతే నీ వీడియోస్. అంతేగాని నువ్వేదో గొప్పగా మాట్లాడేస్తున్నావు, నువ్వు ఇచ్చే ఎంటర్టైన్మెంట్కి ఇక్కడ పొంగిపోతున్నావు అని కాదు. మేము ఏదో ఎర్రపుగ్గడిలా చేస్తున్నావు, ఎర్రపుగ్గడి ఏం చేసాడా అని చూస్తున్నారు అంతే జనాలు. ఆ కెమెరా వెనకాల ఉండే వాళ్ళు ఇచ్చానా కొడుకుని మాట్లాడొద్దు దాన్ని మధ్యలో. వాడు ఏమైనా మాట్లాడాలంటే కెమెరాలోకి వచ్చి మాట్లాడమను. ఎందుకు కెమెరా వెనకాల గుర్తు చేస్తూ ఉంటాడు ఆ గూట్లేనా కొడుకు. సోంబేరిన కొడుకుల్లో బలి తగిలేరురా మీరిద్దరు. ఎక్కడ తగిలేరో కానీ. ఎవరినొకరిని ట్రోల్ చేయండి. నీకు నిద్ర పట్టదారా నీకు? వయసు అయిపోయింది కదా, వయసు అయిపోయింది, ముసలోడివి. తినేసి పక్కకు ఉండక, లేకపోతే ఆ పెరుగు పెద్దమ్మని వెళ్ళి పెళ్లి చేసుకుని దాంతో ఉండక, నీకెందుకురా అందరి మీద పడుతున్నావు వచ్చి? ఏమైనా చేసుకోవాలి అంటే సొంతంగా చేసుకో. నువ్వు నిజంగా ట్రోల్ చేయాలంటే ఎవరైతే తప్పుగా ఉన్నారో వాళ్ళని ట్రోల్ చేయి. నీకెందుకురా వాళ్ళు ఏం చేస్తే నీకెందుకు, వాళ్ళు ఎలా చేస్తే నీకెందుకురా? లేకపోతే నువ్వు వెళ్ళి వాళ్ళకి వీడియో తీసి వాళ్ళకి నేర్పించు వీడియోస్ ఎలా చేయాలో ఏంటో. నీకే గతి లేక గెంజి తాగినట్టు 40,000 సబ్స్క్రైబర్స్ని వేసుకుని నువ్వు మాట్లాడేయడమే. నువ్వు వాళ్ళ దగ్గర సరిపోతావేంట్రా అసలు?
చెర్రి శతాక్షి అమ్మ ముందు సరిపోతావు నువ్వు. 4,50,000 సబ్స్క్రైబర్స్ ఎక్కడ, నువ్వు ఆతు కట్ట 40,000 సబ్స్క్రైబర్స్ ఎక్కడరా నీకు? గాజులు వేసుకుని తిరుగు, బయట ఊరంతా తిరిగితే ఎవడో ఒక ముష్టోడు ₹1 పాడేస్తాడు. అందులో వచ్చిన డబ్బులు ఎక్కువ నీకు. సిగ్గు లేకుండా ఆడదానిలో రెడీ అవ్వడం, వచ్చేయడం, వీడియోలు చేయడం. ముందు నీ గుద్దకు సిగ్గుంటే అలా ఆడదానిలాగా రెడీ అవి చేయడం మాని. నువ్వు నిజంగా ట్రోల్ చేయాలనుకుంటే డైరెక్ట్గా నువ్వు మగోళ్ళలాగా ఉండి చేసినా సరే నీ వీడియోస్ చూస్తారు. నువ్వు ఆడదానిలాగా రెడీ అయిపోయి సేమ్ అలాగే మాట్లాడేసి చేసేస్తే వ్యూస్ వచ్చేవి నీకు. అర్థమైందా? మగోళ్ళలాగా దమ్ము ఉంటే నా కొడక నీకు డైరెక్ట్గా చెయ్యి. అర్థమైందా? నీ వెనకాల తొత్తుగేణ్ణి వేసుకుని ఊర్లంతా పడి తిరక్కో. ఒక ప్లేస్లో ఉండి చేసినా చాలు, ఊర్లంతా తిరిగి ఇది వాళ్ళు ఉండే ప్లేస్, ఇది వీళ్ళు ఉండే ప్లేస్ అని చెప్తే ఎందుకు చెత్తనా కొడుకు ఎక్కడెక్కడికో వెళ్ళి. నీకు నిజంగా ప్లేసెస్ తెలిస్తే అక్కడికి వెళ్ళి వీడియోస్ తీ. అంతేగాని ఏదేదో చూపించి ఇది వాళ్ళ ప్లేస్, ఇది వాళ్ళ ప్లేస్ అని చెప్తే వింటారు గూట్లైనా కొడక. సోంబేరిన మొడ్డ, చెత్తనా కొడక, సిగ్గు శరం లేని కుక్క ఎవరా నువ్వు? మీ కుక్కలకి అందరికీ ఒక కుక్క బ్యాచ్. ఆ పెరుగు పెద్దమ్మ, ఇంకొకది ఎవరది గప్చిప్ప, అదేమైంది గప్చిప్ అయిపోయింది ఏంటది మరి? ఎవడో గట్టిగా పెట్టడం వల్ల ఇంకా అది మాడకుండా పడిపోయింది అది వెనక్కి. ఇంకంతే వీడియోస్ పెట్టడం మానేసింది. లేకపోతే మగుడిని వదిలేసిన ముండలాగా అది వీడియోస్ చేయడానికి వచ్చేసేది. ఈ పెరుగు పెద్దమ్మేమో ఇదొక ముసలి ముండ, ఈ ముసలి ముండ కూడా వీడియోస్ చేయడానికి వచ్చేసేది. నువ్వు ఒక పక్కన నువ్వు పెరుగు పెంటయ్యగాడు నువ్వు. మీ అందరికి ఒక టీము, మీరు అందరూ టీం మెంబర్స్. చెత్త నా కొడకల్లారా. దమ్ము ధైర్యం ఉంటే నిజంగా నువ్వు ఒక మగోడు అయితే సొంతంగా చేసుకోరా వీడియోస్. అంతేగాని వాళ్ళని తిట్టి ఇవి కాదు. నీకు నిజంగా 75,000 జీతం వస్తే అక్కడ కంపెనీలో పడి చేసుకో వీడియోస్ వాళ్ళతో కలిసి. అయితే ఒక గే గ్రూప్ ఫామ్ చేయండి మీరు అందరూ కలిసి, అప్పుడు చూస్తారు వీడియోస్. అంతేగాని ఒకరినొకరిని తిట్టి అవి చేసింది ఎందుకురా మీకు? ఆ వీడియోస్ చేసి ఎందుకు? వాటి నుంచి డబ్బులు వచ్చినాయి అనుకో, ఆ డబ్బులు ఎందుకురా మీకు? దేనికి ఉపయోగపడతాయి ఆ డబ్బులు? ఒకరిని తిట్టి ఒకటి చేతి నుంచి కూడి లాక్కుని అలా సంపాదించిన డబ్బులు ఎందుకురా మీకు? చెత్త నా కొడక, ముసలి నా కొడుకులా ఉన్నావు, ముసలి నక్క. నీకు ఎందుకురా అలాంటి వీడియోస్ అవన్నీ? ఇళ్ళ పెరుగు పెద్దమ్మను పెళ్లి చేసుకో, నీ పిల్లం వదిలేసిపోయి ఉంటుంది. నువ్వు చేసే గేలాంటి యాక్షన్లు చూసి నీ పిల్లం ఎవరితోనో లేచిపోయి ఉంటుంది. వెళ్ళి పెరుగు పెద్దమ్మతో ఉండు. ఇద్దరు పెళ్లి చేసుకోండి, బాగుంటారు జోడి ఇద్దరు. చెత్త నా కొడకల్లారా. ఇద్దరు పెళ్లి చేసుకుని ఆడున్నాడు కదా కెమెరా, ఆ వీడియో తీసేవాడిని మీ ఇద్దరి దగ్గర పెట్టుకోండి. ఒక ముద్దు పాడేస్తే ఆడు తినేసి అలా ఉంటాడు మీ దగ్గర. చెత్త నా కొడక. స్వతహాగా చేసుకో వీడియోస్, అంతేగాని ఒకరి మీద పడి ఏడ్చి చేస్తే దాంట్లోంచి డబ్బులు వచ్చినా వ్యూస్ వచ్చినా ఎందుకు ఉండవరా? నువ్వు తప్పు చేసి సంపాదిస్తే ఎప్పుడైనా అది నీకు నిలవదు. సొంతంగా జెన్యూన్గా సంపాదించు, అది అలా ఉంటుంది. అర్థమైందా? ఏదో నాటకాలు అది చేసి మళ్ళీ వీడియోస్ అది చేసావు అనుకో, నీకు ఇంకా మామూలుగా ఉండదు రోయ్. ఏదైనా చెయ్యాలి అంటే మగోళ్ళ చెయ్యి, అంతేగాని ఆడదానిలో బట్టలు వేసుకుని ఇలాంటివి చెయ్యికే. చూడడానికి దరిద్రంగా ఉంది, ఒళ్ళంతా కంపరముచ్చేస్తుంది నువ్వు చేసే యాక్షన్లు చూస్తుంటే. ఆ పొట్ట ఏంట్రా చెత్తనా కూడా, ఇంకా తినటం, పొట్ట పెంచడం, మాట్లాడడం, ఇదే కదరా నువ్వు చేసేది. మీలాంటి ఎదవలందరూ ఎక్కడి నుంచి పుట్టుకొస్తారా? ఏమైనా టాలెంట్ ఏమైనా దొబ్బించుకుంటే నీకు లోపల సొంతంగా వీడియోస్ చేసుకుని ఎదుగు. 40,000 సబ్స్క్రైబర్స్ కాదు కదా నీకు. ఇంకొకసారి అమ్మ మీద వీడియోస్ చేసిన, చెర్రి శతాక్షి అమ్మని ట్రోల్ చేసిన మామూలుగా ఉండదు నీకు. మీరైతే ఎలా అయితే బ్యాచ్ ఉన్నారో, వాళ్ళ అమ్మ వాళ్ళ చెడు కోరుకునే చెత్త గూట్లేనా కొడుకులు ఎవరైతే ఉన్నారో మీ బ్యాచ్ అంతా, అలాగే వాళ్ళని రక్షించడానికి కూడా వాళ్ళ దగ్గర నుంచి మంచిని ఆశించి మంచిగా వాళ్ళని చూసుకునేందుకు మాకు ఒక టీం ఉందిరా లుచ్చానా కొడక. ముందే తెలుసుకో, అర్థమైందా? నువ్వు ట్రోల్ చేయడం కాదు, మీరైతే ఎలాగైతే ట్రోల్ చేస్తున్నారో ఆ ట్రోలింగ్స్ని ఆపడానికి మాకు ఒక టీం ఉందిరా, అర్థమైందా?
ముందు అవన్నీ తెలుసుకుని గొద్ద మూసుకుని ఉంటే మంచిది. ఆ పొట్ట తగ్గించు. నువ్వు పొట్ట తగ్గించకపోతే రేపో మాపో పోతావు. ఇప్పుడు దాకా నువ్వు సంపాదించిన 40,000 45,000 సబ్స్క్రైబర్స్ కాస్త ఫటక్మని ఎగిరిపోతారు. అర్థమైందా? నీ కెమెరా తీసేవాడు, నువ్వు పాడేసే మెతుకులు తినే బతికేవాడు, ఆడు కూడా ఆడికి గతి లేకుండా పోతుంది నువ్వు పోతే. అర్థమైందా? కొంచెం పొట్ట తగ్గించి వ్యాయామాలు అవి చేస్తూ ఉండు. వ్యాయామం చేస్తే కొంచెం పొట్ట అది తగ్గి నువ్వు కొంచెం బుర్ర అది బాగా పనిచేస్తుంది. పిచ్చోళ్ళ ప్రవర్తిస్తున్నావు కదా. అలాంటి ఆడదాని యాక్షన్లు అవి చేయడం మానేసి మగోళ్ళ ఉండు. అలా ఉంటే నువ్వు లైఫ్లో ఏదో సాధించినట్టే. అంతేగాని ఆడదానిలో యాక్షన్లు చేసి డబ్బులు అవి సంపాదించుకో. అలా చేస్తే నీకు విలువ ఉండదు. అలాగా వచ్చిన డబ్బులు కూడా ఎందుకో పనికిరావు. అర్థమైందా? సో అన్నీ మూసుకొని మంచిగా చేసుకో వీడియోస్. అంతేగాని పిచ్చి పిచ్చిగా చేసి జనాల్ని పిచ్చి పిచ్చిగా చిరాకు తెప్పించుకో మనుషులకి. నేను చూస్తుంటే ఒళ్ళంతా కంపరం వస్తుంది నువ్వు చేసే ఆ వీడియోస్ కానీ అవన్నీ కానీ. నువ్వు ఎవరికి భయపడవేంట్రా నువ్వు? నువ్వేమైనా ప్రెసిడెంట్ అనుకుంటున్నావు ఏంట్రా వరల్డ్కి? నువ్వు ఒక ఆతు బచ్చాగాడివి. అర్థమైందా? అది గుర్తుపెట్టుకుంటే మంచిది. నువ్వు ఒక వరల్డ్కి ప్రెసిడెంట్ అనే అపోహలోంచి బయటకు వచ్చి నువ్వు ఒక ఆతు బచ్చాగాడివి అని తెలుసుకుంటే నీకు తెలుస్తుంది అనమాట. ఎవరికి భయపడినట్టు చేస్తూ ఉంటావు ప్రతిదీ కూడా. ఒక్కరోజు వస్తుంది నీకు బాగా వెనకాల ముందు కూడా బాగా దించేస్తారనమాట. ఇంకా మళ్ళీ కోలుకోలేదు అప్పుడు కూడా. సో ఇవన్నీ గుర్తుపెట్టుకుని అన్నీ మూసుకొని మంచిగా చేసుకో. అంతేగాని ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోస్ చేసామనుకో నేను ట్రోల్ చేస్తూనే ఉంటాం మేమందరం. మాకు ఒక టీం ఉంది, మేమందరం కూడా ఒకరోజు బయటకు వస్తాం. అర్థమైందా? సో అది గుర్తుపెట్టుకొని మంచిగా చేసుకో. మళ్ళీ నేను చేసిన దాని మీద వీడియో నువ్వు చేస్తావని తెలుసు, నువ్వు నన్ను తిడతావని తెలుసు. ఆ వీడియో కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు ఏమైతే ట్రోల్ చేస్తావో చెయ్యి, నేను కూడా అది చూస్తాను.